వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేవ్లో అడుగుపెట్టిన భారత ప్రధాని మోదీ శాంతి స్థాపన లక్ష్యంగా జెలెన్స్కీతో సంప్రదింపులు. మంచు పర్వతాల్లో భారత జెండా తెలుగమ్మే అరుదైన రికార్డు. పాఠశాల విద్యాశాఖలో అమలు చేస్తున్న 6 పథకాల పేర్లు మార్పు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్. కేసీఆర్ ధనిక రాష్ట్రం అన్నారు కానీ ఖజానా మాత్రం ఖాళీ. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్. పోలాండ్లో 2 రోజుల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్కు చేరుకున్నారు. దాదాపు 10 గంటల రైలు ప్రయాణం తర్వాత కేవ్ నగరంలో కాలుమోపారు. నగరంలోని భారతీయులను మోడీ కలిశారు. భారత్ మాతకి జై అనే నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా వారు మోడీని స్వాగతం పలికారు. వారి యోగక్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడున్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. దాదాపు 7 గంటల పాటు ప్రధాన నగరంలో పర్యటించనున్నారు. ఈ సమయంలో మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశంపై ఆ దేశంలో ఉత్కంఠ నెలకొంది. రష్యాలోని 5642 మీటర్లు ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన తెలుగు యువతి ఎల్బ్రస్ పర్వతంపై జాతీయ జెండాను రెపరెపలాడించింది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బండారు అన్నపూర్ణ తన భర్త మహేష్ రెడ్డి మరియు తన తండ్రి ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించారని అన్నపూర్ణ చెప్పుకొచ్చింది. నా పేరు అన్నపూర్ణ. నేను గుంటూరు జిల్లా తాడేపల్లిలో చిన్నప్పటి నుంచి పెరిగిందంతా ఇక్కడే. పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి. మా నాన్నగారి పేరు బండారు శ్రీరామచంద్రరావు, మా అమ్మగారి పేరు వెంకటేశ్వరమ్మ. నాకు ఒక తమ్ముడు శ్రీపతిరావు. నా భర్త పేరు కండ్రపు మహేష్ రెడ్డి, ఆయనది కూడా తాడేపల్లె. మేము చిన్నప్పటి నుంచి చాలా లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లో పెరిగి పెద్దయ్యాము. చిన్నప్పటి నుంచి కూడా నాన్న ఎప్పుడు దేశం గురించి, పక్క వాళ్ళకి ఏదైనా చేయాలనే దాని గురించి ఎక్కువ చెప్పేవారు. అలాగే నేచర్లోకి తీసుకెళ్ళి కొత్త ప్రదేశాలని చూపించడం, మేము ఎంజాయ్ చేస్తుంటే ఆయన చూసి ఆనందించేవారు. అక్కడి నుంచి నాకు ఈ బయటికి వెళ్ళడం, ట్రావెల్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కువ ఏ చిన్న సమయం నాకు వచ్చినా నేను ఎప్పుడు నేచర్తో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడేదాన్ని. నేచర్ మనకి ఏమి ఇచ్చిన దానికన్నా మనం నేచర్కి ఏం చేస్తాం అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఈ మంత్ ఈ ఆగస్ట్ 19th నేను యూరోప్లో ఉన్న ఎత్తైన పర్వతం అధిరోహించడం జరిగింది. దాని పేరు మౌంట్ ఎల్బ్రూస్. ఇది 5642 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్ ఉంది. టెంపరేచర్స్ వచ్చేసి -20, -18 ఉన్నాయి మేము ఎక్కినప్పుడు. సో ఇది చాలా కష్టంతో, చాలా రిగరస్ ట్రైనింగ్తో నేను ఇది అచీవ్ చేయడం జరిగింది. దీనికి 1-2 months ముందు నుంచే నా ఆహారంలో కానీ, నా ఫిట్నెస్లో కానీ నేను చాలా చేంజెస్ చేసుకున్నాను. నా శరీరాన్ని చాలా కష్టపెట్టాను. బట్ స్టిల్ అదంతా ఇష్టంతోనే చేశాను నేను. మనం ఏ పనైనా మనసు పెట్టి 100% ఇచ్చి చేస్తే తప్పకుండా దానిలో మనం అచీవ్ చేస్తాము. అలాగే మీ ఇంట్లో కూడా, మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఏమి ఇష్టం అనేది గుర్తించండి. మీరు తప్పకుండా వాళ్ళల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే ప్రతి ఇంట్లో కూడా నాలాంటి ఒక అమ్మాయి తప్పకుండా బయటకు వస్తుంది. అలా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడవాళ్ళు కూడా మీ గురించి మీరు నిలబడాలి. మోర్ దాన్ పక్కన వాళ్ళు మనకి హెల్ప్ చేయాలనే దానికన్నా ముందు మనం ఫైట్ చేయాలి. మనం మన దేన్ని నమ్మామో దాని గురించి మనం నిలబడాలి. అప్పుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలోని 5 పథకాల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అమ్మఒడిని, తల్లికి వందనం, జగనన్న విద్యా కానుకను, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, జగనన్న గోరుముద్దను, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా, నాడు నేడును మనబడి మన భవిష్యత్తుగా, స్వేచ్ఛ పేరును బాలికా రక్షక్గా, ఆనిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చింది. మార్పు కావాలని, ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని కాంగ్రెస్ని దీవించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా పనిచేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చాక ఖజానా చూస్తే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సర్కారు వచ్చిన వెంటనే 5 పథకాలు అమలు చేశామన్నారు మంత్రి పొంగులేటి. కేసీఆర్ ధనిక రాష్ట్రం అన్నారు కానీ ఖజానా మాత్రం ఖాళీ అని, మేము అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పు చూసి షాక్ అయ్యామన్నారు. రైతుల రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని రీతిలో చేశామని,
దుబారా ఖర్చులు దూరం పెట్టి రైతును రాజు చేసే పనిలో పడ్డామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానాలో చూస్తే ఖజానా 7,19,000 కోట్లు అప్పులలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజులలోపే 5 కార్యక్రమాలు లాంచ్ చేసుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడక ముందు నిజంగా అనేక వేదికల్లో మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు హామీలు ఇవ్వటానికి ముందు మాకున్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద సుమారు ఒక 3 లక్షల కోట్ల అప్పు ఉందేమో అనుకున్నాం. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, మిగతా సహచార మంత్రులమంతా కూర్చొని అసలు మనం ఎక్కడున్నాం, గత ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మైక్ ముందు కూర్చున్నా మంది ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నారు కదా, ఈ ధనిక తెలంగాణ రాష్ట్రంలో నిజంగా మన దగ్గర ఎంత నిలువ ఉందో చూద్దామని ఒకసారి డెప్త్గా కూర్చుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేమందరం షాక్ అయ్యే విధంగా 7,19,000 కోట్లు అప్పు ఉన్నప్పటికీ ఇచ్చిన ఏ మాటని, చేసిన ఏ వాగ్దానాన్ని ఈ ప్రభుత్వం వెనక్కి వెళ్లాలనో కుంటి షాకులు చూపించి మేమివి చేయలేకపోతున్నామనో ఏ రోజు ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు, ఆ దిశగా ఆలోచించబోదు కూడా. దీంట్లో భాగంగా ఉదాహరణకి రైతుల రుణమాఫీ కార్యక్రమం చూద్దాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఎన్నికల ముందు ఇందిరమ్మ రాజ్యం వస్తే అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించదు, ఇబ్బంది ఉన్నది అని తెలిసి కూడా యుద్ధ ప్రాతిపదికన మిగతా ఖర్చులన్నిటినీ కంట్రోల్ చేసుకొని దుబారా ఖర్చులన్నిటినీ దూరంగా పెట్టి రైతుని రాజు చేయటమే ఈ ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యమని తలంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం 26 రోజుల్లో సుమారు 18,000 కోట్ల పైచిలకు రైతు రుణమాఫీని, సుమారు 22 లక్షల మంది పైగా రైతులకి రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.